అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో హెల్దీ హోంవర్క్ యాక్ట్ అని చెప్పి ఒక కొత్త చట్టం చేశారు. ఆ చట్టం ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఏంటది? పిల్లలకి ఎక్సెసివ్గా హోంవర్క్ ఇవ్వకుండా వాళ్ళ మెంటల్ హెల్త్, ఫిజికల్ స్ట్రెస్, దాంతోపాటు ఫ్యామిలీ టైం, వాళ్ళ డైవర్స్ నీడ్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ హోంవర్క్ ఉండాలని చెప్పి ఈ చట్టం యొక్క ఉద్దేశం అనమాట. మనందరూ తెలుసు, ప్రతి స్కూల్స్లో చాలా దేశాల్లో విపరీతమైన హోంవర్క్ స్కూల్లో చెప్పేది కాకుండా స్కూల్లో ఎంతైతే చెప్తారో దానికి 2-3 టైమ్స్ ఎక్కువగా హోంవర్క్ ఇస్తున్నారనమాట. దీన్ని కట్టడి చేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ ఈ నిర్ణయం తీసుకుంది. హెల్దీ హోంవర్క్ యాక్ట్ అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చింది. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇంకొక ఎన్జిఓతో కలిపి 15,000 మంది స్టూడెంట్స్ని ఒక సర్వే చేసిందంట. 15,000 స్టూడెంట్స్ కలిపి ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో 45% మంది స్టూడెంట్స్ ఏం చెప్పారు తెలుసా? ఎక్సెసివ్ హోంవర్క్ వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు. విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోతుంది. ఫ్యామిలీ టైం మిస్ అయిపోతుంది. వాళ్ళ లైఫ్‌లో బ్యాలెన్స్ మిస్ అయిపోతుంది. ఇలా దాదాపు 45% మంది స్టూడెంట్స్ చెప్పారంట హోంవర్క్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఎక్స్ట్రా హోంవర్క్ వల్ల వాళ్ళు ఎటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ పార్టిసిపేట్ చేయలేకపోతున్నారని చెప్పి. అసలు ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలోని హెల్తీ హోంవర్క్ యాక్ట్ అనేది హోంవర్క్ ఉండొద్దు అని కాదు. కానీ హోంవర్క్‌ని బ్యాలెన్స్ చేయాలని చెప్పి. ఒక స్టూడెంట్ యొక్క సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ కన్సిడర్ చేయాలి. అతని యొక్క డైవర్స్ నీడ్స్‌ని కన్సిడర్ చేయాలి. అదేవిధంగా అతనికి రకరకాల యాక్సెస్ అంటే సపోర్ట్ సిస్టమ్ ఎలా యాక్సెస్ ఉంది, ఇంటర్నెట్ కానీ, ఇతర సపోర్ట్ సిస్టమ్స్ కానీ అతనికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హోంవర్క్స్ ఇవ్వాలి. దీనికి సంబంధించి ఫేజ్ వైజ్‌గా హోంవర్క్ సంబంధించి కూడా ఒక ప్రాపర్ కరిక్యులమ్, ఒక ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇస్తుందంట కాలిఫోర్నియా స్టేట్. పిల్లలకి ఇచ్చే హోంవర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఫెయిర్‌గా ఉండాలి, మేనేజబుల్‌గా ఉండాలి, పిల్లలు మేనేజ్ చేసే విధంగా ఉండాలి, అందరూ చేసే విధంగా ఉండాలి, ఇంక్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. దాంతో పాటు ఈ చట్ట ప్రకారం కాలిఫోర్నియా స్టేట్‌లో వచ్చిన చట్ట ప్రకారం పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ అనుసంధానం చేస్తూ, వీళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్‌గా భావిస్తూ, వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి కొన్ని గైడ్‌లైన్స్ ప్రిపేర్ చేసి, ఆ గైడ్‌లైన్స్ ద్వారానే హోంవర్క్స్ ఇయ్యాలని చెప్పి కాలిఫోర్నియా స్టేట్‌లో ఈ చట్టం చెప్పడం జరిగింది. భారతదేశంలో కూడా ఇప్పుడున్న కాంపిటీటివ్ వరల్డ్‌లో 5వ తరగతి, 6వ తరగతి చదివే పిల్లవాడైనా సరే నిద్ర లేకుండా హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి. ఆడుకోవడానికి టైం లేని పరిస్థితి. విపరీతమైన కరికులమ్, సిలబస్ దాంతో పాటు రోజు బోలెడంత హోంవర్క్ అనమాట. ఈ హోంవర్క్ చేయలేక చాలామంది టీచర్స్‌కి భయపడుతున్నారు పిల్లలు. అంతేకాదు హోంవర్క్ అనేది ఒక జాయ్‌లా ఉండాలి. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. అదొక ప్రెషర్ లాగా, స్ట్రెస్ లాగా, బర్డెన్‌గా తీసుకోకూడదనమాట. కానీ ఇప్పుడున్న సిస్టమ్‌లో, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో భారతదేశంలో ఉన్న టైం, ఉన్న సిలబస్‌కి, ఉన్న టైంకి ఈ క్రూయల్ కాంపిటీటివ్ వరల్డ్‌లో అసల టైం దొరకట్లేదనమాట. ఒక పిల్లవాడు ఒక సివిల్స్ కష్టపడితే ఎంత కష్టపడాల్సొస్తదో, 5వ తరగతి స్టూడెంట్ కూడా పొద్దున్నే 5:30కి లేసి రాత్రి 11 వరకు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చేసింది భారతదేశంలో. ముఖ్యంగా ఇప్పుడున్న సో కాల్డ్ మోడర్న్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో హోంవర్క్ అనేది చాలా కంబల్సమ్ ప్రాసెస్ అయిపోయింది. భారతదేశంలో కూడా స్టూడెంట్ యొక్క మెంటల్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని పాలిసీస్ చేయాలి. చిన్న పిల్లలు సూసైడ్ చేసుకోవడం, దాంతో పాటు ఊబకాయం, ఒబేసిటీ రావటం, ముఖ్యంగా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, చాలా చిన్న వయసులోనే సరిగ్గా కూర్చోలేకపోవటం, స్పైనల్ కార్డ్, బ్యాక్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ జరుగుతుందనమాట. దాంతో పాటు వాళ్ళు ఇతర ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనే పరిస్థితి కూడా దొరకట్లేదు.